ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ మేరకు మంత్రులంతా బాధ్యతలు స్వీకరించి పాలన సాగించనున్నారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో వైసీపీ హయాంలో నామినేటెడ్ పదవులు పొందిన వారు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా నందమూరి తారక రామారావు సతీమణి లక్ష్మీపార్వతి రాజీనామా చేశారు. ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా పనిచేస్తున్న ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపారు. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న పలువురు నేతలు రాజీనామా చేశారు. ఇప్పటికే పలువురు నాయకులు రాజీనామా చేశారు. తాజాగా లక్ష్మీపార్వతి రాజీనామా చేశారు. గత ప్రభుత్వంలో లక్ష్మీపార్వతిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు అకాడమీ చైర్మన్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. ఏపీలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి సలహాదారులుగా ఉన్న వారంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కాకముందే చాలించి తమ పదవులకు రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి తన రాజీనామా లేఖను సీఎం జగన్మోహన్ రెడ్డికి గతంలోనే పంపించారు. రాజీనామా సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మొత్తం 20 మందికి పైగా ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. గత ఏపీ ప్రభుత్వం నియమించుకున్న వైఎస్ జగన్ ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వం మారగానే తమ పదవులకు రాజీనామా చేశారు. టీడీపీ చైర్మన్ భూమన, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ రాజీనామాలు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం నియమించిన సలహాదారులందరినీ సాధారణ పరిపాలన శాఖ నుండి తొలగించింది. కేవలం ఒక్క ఆర్డర్తో 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఉద్వాసన పలికింది. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజయ్ కల్లం, సీఎం నవరత్నాల సలహాదారు ఎం శ్యాముల్ వంటి వారు ఆ జాబితాలో ఉన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రుల పేషీలో పనిచేస్తున్న సిబ్బందిని కూడా వారి వారి మాతృశాఖల్లో రిపోర్టు చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. కొత్త ప్రభుత్వంలో కొత్త వారికి నామినేటెడ్ ఇతర కీలక పోస్టులు దక్కే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.